వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. భవిష్య స్కూల్ నుంచి వచ్చింది. చూడండి, కేక్ తింటుంది. కడపలో వర్షం వస్తుందండి. చూడండి, వర్షం పడుతుంది. అసలు కడపలో వర్షాలే లేవండి. ఇతురి చాలా రోజుల తర్వాత ఇప్పుడు పడుతుందండి వర్షము. ఏం చేస్తున్నావు భవిష్య? ఎవరు తీసుకొచ్చినారు? రేణుకత్త హ్యాపీ బర్త్డే కదా ఈరోజు. భవిష్య కేక్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి, అదే మనం ఫ్రూట్స్ పెట్టినామంటే అసలు అంత ఇష్టంగా తినరు. కేక్ కాబట్టి ఇష్టంగా తింటుందండి. భవిష్య ఫ్రూట్స్ నేమ్స్ చెప్తుందండి. చెప్పు. వన్ మంత్ పైన అయిందండి ఇక్కడ వర్షాలు పడక. ఈరోజు అదే లైట్గా కొంచెం పర్లేదండి, బాగానే పడింది. ఈ ఇయర్లో ఇప్పుడే బాగా పడింది. ఇంతవరకు వర్షాలే లేదండి కడపలో. ఇతూరు సమ్మర్ ఎలా ఉంటుందో మరి. వర్షాలు బాగా పడితే సమ్మర్లో కూడా మనకు వాటర్ బాగా అందుతాయండి. పంటలు బాగా పండుతాయి, బాగుంటుంది. వాటర్ లేకపోతే మనం ఏం చేయలేము కదా. మాకు ఇక్కడ వాటర్ కల్తీ అయిందేమో అండి, కలర్ చేంజ్ అయినాయి. వాటర్ కొంచెం కలర్ వస్తుంది, అది చెప్తుంది భవిష్య. మాకు బ్రౌన్ కలర్ వాటర్ వస్తుంది అంటుంది. ఎక్కడన్నా పైప్స్ లీక్ అయినాయో ఏమో అండి, తెలియదు మరి. కలర్ చేంజ్ అయినాయి. మామూలుగా వర్షం వచ్చినప్పుడు అట్లా వాటర్ కలర్ చేంజ్ అవుతా ఉన్నాయి ఇక్కడ. అట్లాంటిది ఇద్దరు వర్షం లేకపోయినా కూడా వాటర్ చేంజ్ అయినాయి. ఏం నేర్చుకున్నావు భవిష్య ఈరోజు స్కూల్లో? అవునా? భవిష్య నీకు ఎవరంటే ఇష్టము? అమ్మ నాన్న ఎవరంటే ఎక్కువ ఇష్టం? భవిష్యకు తెలివి ఎక్కువ అండి. ఇద్దరు నాన్న ఎక్కువ ఇష్టం అంట, అమ్మ ఎక్కువ ఇష్టం అంట. ఒక్కరే చెప్పాలా? థ్యాంక్ యూ భవిష్య. భవిష్య డ్యాన్స్ వేస్తుందండి పాట పాడుతూ. భవిష్య టేబుల్ చెప్తుంది చూడండి. చెప్పు నాన్న. వెరీ గుడ్. ఎన్ని టేబుల్స్ వచ్చు భవిష్య నీకు? 6 టేబుల్.
భవిష్యకు 6 టేబుల్స్ వచ్చండి. మళ్ళీ 9 టేబుల్, 10 టేబుల్, 11 టేబుల్ వచ్చండి. 9 టేబుల్ ఈజీగా రాస్తుంది భవిష్య. ఒకసారి రాసి చూపిస్తుంది చూడండి. భవిష్య 9 టేబుల్ ఎంత ఈజీగా రాసి చూపిస్తుంది చూడండి. రాని వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా రాయడము, రాసిన తర్వాత మళ్ళీ నేర్చుకోవాలండి. అందరు చెప్పరు, మాకు వచ్చినట్టు రాస్తా. మా మమ్మీ చెప్పని నాకు నేర్పించింది. ఎవరు నేర్పిస్తారు భవిష్య నీకు టేబుల్స్? అమ్మ, నాన్న. చూడండి ఎంత ఈజీగా రాస్తుందో. ఈజీ మెథడ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మొత్తం అన్నీ 9 రాసేసి 9 1 జా నుంచి 10 వరకు నంబర్స్ వేసిందండి. 1 to 9, 9 10 జా 90. 1 నుంచి 10 వరకు నంబర్స్ తీసుకునేదండి. మళ్ళీ చూడండి ఇక్కడ 9 ఇక్కడ ఉంది కదా, 2 నుంచి 1 నుంచి 9 వరకు వేసేసిందండి. ఫస్ట్ చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఈజీ అండి, చాలా ఈజీ. 0 నుంచి మనం మళ్ళీ కింద 0 1 2 3 4 5 6 7 8 9, 1 to 9 1 to 9. పైన నుంచి 1 to 9 తీసుకోవాలండి, కింద నుంచి 1 to 9 తీసుకుంటే 9 టేబుల్ ఈజీ అండి. కాకపోతే రాసిన తర్వాత నేర్చుకోమని చెప్పాలి. ఇట్లా రాయడం నేర్చేసుకునే తర్వాత బాగా రీడింగ్ చేపిస్తే వాళ్ళకు ఈజీగా నేర్చేసుకుంటారండి. చూడండి, అన్నీ మా మమ్మీనే నేర్పించింది. 2 టేబుల్ ఇటు పక్క రాస్తా. సరే నాన్న. 2 టేబుల్ 5 టేబుల్ రాస్తా. చూడండి. సరే. భవిష్య గుడ్ గర్ల్ అండి. మామూలుగా పిల్లలు స్కూల్ నుంచి వస్తానే ఆడుకోవడానికి వెళ్తారు, ఆడుకోవాలని అల్లరి చేస్తారు. కానీ భవిష్య వస్తానే హోంవర్క్ కంప్లీట్ చేసేంతవరకు ఆడుకోవడానికి వెళ్ళదండి. హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే ఆడుకోవడానికి వెళ్తుంది. అది భవిష్యలో నాకు బాగా నచ్చింది. ఆడుకొని వచ్చి మళ్ళీ రాసుకుందులే నాన్న స్నానం చేసి అంటే వినదండి. కంప్లీట్ చేసేంతవరకు వెళ్ళదు అసలు. ఇక్కడ వర్షం వస్తుందండి. శనక్కాయలు వచ్చాయి మార్నింగు. శనక్కాయలు తీసుకున్నానండి. శనక్కాయలు అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి. చూడండి, శనక్కాయలు వేయించి బెల్లం పెట్టానండి. ఆ శనక్కాయలతో పాటు బెల్లం తింటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒకటి చూస్తున్నారా మీరు కూడా? లేకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ భవిష్య సబ్స్క్రైబ్ చేయమని చెప్తుందండి. మాకు శనక్కాయలు చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తాయండి. మాకు ఊర్లో బాగా పండేవి ఇవి. అవునండి, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు పండేవి ఇవి వేసి కట్టెలు పుల్లలు ఉంటాయి కదండి, కట్టెలు అవి వేసి కాల్చి దాంట్లోనే ఈ కాయలు వేసి కాల్చేవాళ్ళండి. ఇట్లా బెల్లం ఇచ్చేవాళ్ళు, తినేవాళ్ళము. ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. భవిష్య 6 టేబుల్ కూడా రాసేసిందండి. అన్నీ ఈజీనే ఫ్రెండ్స్. మా మమ్మీ అన్నీ నేర్పించేసింది నాకు. బాగా మేడం క్లాస్ పంపిస్తారని. అవును, ఇంట్లో బాగా నేర్చుకొని వెళ్తే మేడం చెప్పేటప్పటికి నువ్వు రాసేసినావంటే మేడం వెరీ గుడ్ అంటుంది. నాకు వచ్చు మేడం అని చెప్పాలి. మేడం నేర్పించకముందే నువ్వు పోయి నాకు ఇవి వచ్చు అన్నావంటే క్లాప్స్ కొట్టిస్తుంది క్లాస్లో. ఓకేనా? పిల్లలకి స్కూల్లోనే చెప్పాలని లేకుండా మనకు ఖాళీగా టైం ఉన్నప్పుడు టేబుల్స్ నంబర్స్ అవి ఇంట్లో కూడా మనం ఎక్కువ రాపించినామంటే కొంచెం ఫాస్ట్గా రాసేసుకుంటారండి. స్కూల్లో వాళ్ళే నేర్పిస్తారులే అనుకోకుండా
భవిష్య స్కూల్లో నేర్చుకునేది 3-4 టేబుల్సే అండి. నేను ఇంకా ఇంట్లో నేర్పించేశాను. అక్కడ ఇంకా అన్ని టేబుల్స్ కూడా నేర్పించలేదు. 11 టేబుల్స్ రాస్తుందండి. 8 ఒక్కటి రాదు, 7, 8 రాదు, 11 టేబుల్స్ వరకు రాస్తుంది. చూడండి ఇప్పుడు 11 ఇది వచ్చండి నాకు